హాయ్ ఫ్రెండ్స్. టుడే వీడియో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ఒక్క వీడియోలోనే 20కి పైగా లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయమాకండి. ఈ సంవత్సరంలో రిలీజ్ అయిన లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ గురించి అయితే ఈ వీడియోలో చూద్దాం. ముందుగా 10th క్లాస్ కంప్లీట్ చేసిన వాళ్ళకి ఏమేమి జాబ్స్ ఉన్నాయి, అలాగే ఇంటర్ కంప్లీట్ అయిన వాళ్ళకి ఏమేమి జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు, వాటికి ఏమేమి కావాలి, ఎలా అప్లై చేసుకోవాలి, అలానే డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళకి ఏమేమి జాబ్స్ అయితే ఉన్నాయి, సేమ్ అలానే బీఈ బీటెక్ వాళ్ళకి కూడా ఏ జాబ్స్ అయితే ఉన్నాయో అవి ఎలా అప్లై చేసుకోవాలో ఈ వీడియోలో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే మీ క్వాలిఫికేషన్ సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. జనవరి 2026 మంత్ లో ఏమేమి జాబ్స్ పడ్డాయో బ్రీఫ్ గా ఇక్కడైతే మనం చూసుకోవచ్చు. నార్మల్ గా అయితే ఒక్క నోటిఫికేషన్ కి ఒక్క వీడియో చేసి అప్లోడ్ చేస్తుంటారు, కానీ మనం ఇక్కడ మీ టైము నా టైము రెండు సేవ్ అవడానికి ఒకే వీడియోలో అరౌండ్ 20 జాబ్ నోటిఫికేషన్స్ గురించి అయితే ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇలా ఒకేసారి 20 జాబ్ నోటిఫికేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కారణం ఏంటంటే, చాలా మంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు యూట్యూబ్ లో కొన్ని ఫేక్ వీడియోస్ చూసొచ్చి, అలానే గూగుల్ సెర్చ్ లో మనకి కొన్ని యాడ్స్ వస్తుంటాయి కదా జాబ్స్ గురించి, అవి చూసొచ్చి మనకి అన్న ఇవి అప్లై చేయని చెప్పేసి షాప్ వస్తూ ఉంటారు. వాళ్ళు సీరియస్ గా చదువుకున్న వాళ్ళు కూడా వాళ్ళ టైం ఇలా వేస్ట్ అవుతుంది, ఇలా వేస్ట్ అవ్వకూడదు అని చెప్పేసి నేను వీడియోస్ ఒకే వీడియోలో ఇన్ని జాబ్ నోటిఫికేషన్స్ గురించి చెప్తున్నాను. ఒక షాప్ లో వర్క్ వల్ల వీడియోస్ ఎక్కువ చేయడం అనేది కుదరదండి. చాలా మంది యూట్యూబ్ లో thumbnail ఒకటి పెట్టి లోపల వీడియో ఒక అదర్ స్టేట్ నోటిఫికేషన్ కానీ, లేకపోతే వేరే స్టేట్ లో కోడ్ జాబ్స్ కూడా మన స్టేట్ లో పడ్డాయి అని చెప్పేసి thumbnail పెట్టి లోపల నోటిఫికేషన్ మాత్రం వేరేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఆ వీడియోస్ చూసి మా షాప్ వచ్చి చాలా మంది అప్లై చేయండి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఆ వీడియోస్ చూపించి ఇలాంటి వీడియోస్ వల్ల చదువుకునే స్టూడెంట్స్ టైం వేస్ట్ అవుతుందని చెప్పేసి నేను వీడియోస్ చేయడం అయితే మొదలు పెట్టాను. ఇక్కడి నుంచి మన ఛానల్లో ఇలాంటి జాబ్ నోటిఫికేషన్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి. అలానే ఆ జాబ్స్ సంబంధించి ఎగ్జామ్ డేట్స్, అడ్మిట్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అడ్మిట్ కార్డ్స్ ఎప్పుడు రిలీజ్ అయితే, ఇవన్నీ డీటెయిల్డ్ గా వీడియోస్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. అంతేకాకుండా ఇంటర్నెట్ సెంటర్ లో మనం పాన్ కార్డు ఎలా అప్లై చేసుకోవాలి, పిఎఫ్ ఎలా విత్డ్రా చేయాలి, ప్రతి ఒక్కటి వీడియోస్ చేసి నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. అలానే ఫ్రీ టైం ఉన్నప్పుడు మధ్య మధ్యలో మనకి ఏ జాబ్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, సిలబస్ ఏముండిద్ది, ఏ బుక్స్ తీసుకుంటే మంచిది, ఇలాంటి వీడియోస్ కూడా చేసి పంపిస్తాను. అండ్ అదే కాకుండా మీకు ఏమన్నా డౌట్లు ఉంటే కింద డిస్క్రిప్షన్ లో ప్రతి ఒక్కటి మీకు నోటిఫికేషన్ కానీ ప్రతి ఒక్కటి పీడిఎఫ్ రూపంలో నేను లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి అఫీషియల్ పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. సీరియస్ గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎప్పటికప్పుడు జెన్యున్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని, అలానే మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా గవర్నమెంట్ జాబ్స్ కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇప్పుడే మన ఛానల్ ని షేర్ చేసి వీడియోని లైక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శివ ఈ సేవా బాపట్ల. ఫస్ట్ గా మనం చెప్పుకునే జాబ్ ఏంటంటే ఇండియా పోస్ట్ గ్రామీణ డాక్ సేవక్, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, బీపీఎం ఏబిపిఎం పోస్టులు అయితే ఉన్నాయి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే 10th క్లాస్ చదివి ఉంటే సరిపోతుంది. ఏజ్ లిమిట్ 18 to 40 ఇయర్స్ ఏజ్ లిమిట్ ఉంటే సరిపోతుంది అనమాట. అలానే అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే జనరల్ ఓబీసీకి 100 రూపీస్, ఈడబ్ల్యూఎస్ కి 100 రూపీస్ ఫీజు ఉంటుంది. అలానే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఉమెన్ వీళ్ళకైతే ఫీజు అయితే ఉండదు. టోటల్ పోస్ట్ 28,000 పోస్టులు ఉన్నాయి. అప్లికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే జనవరి 31st, అంటే ఈ నెల 31st నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే 14 ఫిబ్రవరి 14th అయితే అప్లికేషన్ ఎండ్ అవుతుంది అనమాట. ఒకవేళ ఏమైనా మిస్టేక్స్ చేసుకున్నట్లయితే కరెక్షన్ విండో 18-19 ఫిబ్రవరి అనమాట. మెరిట్ లిస్ట్ అనేది ఫిబ్రవరి 28th మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే ప్యూర్లీ మెరిట్ బేసిస్ అనమాట. 10th క్లాస్ లో వచ్చిన మార్క్స్ బట్టి మనకి సెలక్షన్ చేస్తారు, ఎగ్జామ్ ఏమి ఉండదు. సాలరీ 15,000 అప్రాక్సిమేట్లీ స్టార్టింగ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఆర్ఆర్బి సెన్ 9 ఆఫ్ 2025 గ్రూప్ డి. పోస్ట్ నేమ్ వచ్చేసరికి గ్రూప్ డి పోస్టులు అనమాట. ఏమేమి పోస్టులు ఉంటాయంటే గేట్మెన్, పాయింట్స్మెన్, ట్రాక్ మెయింటైనర్, గ్రేడ్ 4 ఎక్సెట్రా ఇలాంటి పోస్టులు అయితే ఉంటాయి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే 10th క్లాస్ చదువుంటే సరిపోతుంది. ఏజ్ లిమిట్ 18 to 33 ఇయర్స్ ఏజ్ లిమిట్ ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ యాజ్ పర్ రూల్స్, గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, పీడబ్ల్యూడి 10 ఇయర్స్ అలా ఏజ్ రిలాక్సేషన్ ఉండేది. అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ 500 ఫీజు ఉంటుంది. 400 రిఫండబుల్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ CBT1 కంప్లీట్ అయిన తర్వాత మీరు క్వాలిఫై అవ్వకపోతే 400 రిఫండ్ వస్తుంది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఉమెన్ కి 250 ఫీజు ఉంటుంది. 250 రిఫండబుల్ CBT అయిపోయినాక. టోటల్ పోస్ట్ వచ్చేసరికి 22,000 పోస్టులు ఉన్నాయి. అప్లికేషన్ స్టార్ట్స్ ఫ్రమ్ 31st జనవరి, ఈ నెల 31st అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసరికి 2nd మార్చ్. కరెక్షన్ విండో టు బి నోటిఫైడ్ లేటర్ 31st జనవరి. కరెక్షన్ విండో ఎప్పుడు వస్తుందో తెలుస్తుంది అనమాట అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చాక. CBT కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ టు బి నోటిఫైడ్ లేటర్. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, పీఈటీ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఉండేది. సాలరీ వచ్చేసరికి 28,000 అప్రాక్సిమేట్లీ ఉండేదండి స్టార్టింగ్. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసరికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ఆఫీస్ అటెండర్ పోస్టులు అయితే రిలీజ్ అయినాయి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th క్లాస్ పాస్ అయ్యండి, లోకల్ లాంగ్వేజ్ మీద ఎఫిషియన్సీ అంటే చదవడం రాయటం వస్తే సరిపోయింది. ఏజ్ లిమిట్ 18 to 25 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది కేటగిరీని బట్టి. అప్లికేషన్ ఫీజు చూస్తే జనరల్ ఓబీసీ డబ్ల్యూఎస్ 450, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి 50 రూపీస్ అప్లికేషన్ ఫీజు. టోటల్ పోస్ట్ 572. అప్లికేషన్ స్టార్ట్స్ ఫ్రమ్ 15 జనవరి నుంచి
స్టార్ట్ అవుతుంది అప్లికేషన్. లాస్ట్ డేట్ వచ్చేసరికి 4th ఫిబ్రవరి లాస్ట్ డేట్. కంప్యూటర్ బేస్ టెస్ట్ 28 ఫిబ్రవరి, మార్చ్ 1 టెంటేటివ్, అంటే దాదాపు ఆ టైంలో ఎగ్జామ్ ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే సిబిటి, ఎల్పిటి లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ అయితే ఉంటుంది. శాలరీ వచ్చేసరికి స్టార్టింగ్ 24,250 రూపీస్ అయితే శాలరీ ఉంటుంది. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసరికి ఎన్సీఆర్టీ, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. పోస్ట్ నేమ్ వేరియస్ నాన్ అకాడమిక్ పోస్టులు, కంప్యూటర్ ఆపరేటర్, స్టోర్ కీపర్, ల్యాబ్ అసిస్టెంట్, ఎల్డీసీ, సీనియర్ లైబ్రరీ అటెండెంట్ ఎక్స్ట్రా పోస్టులు ఉన్నాయి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి డిగ్రీ, ఇంటర్, 10th, డిప్లొమా, ఐటీఐ. పోస్ట్ను బట్టి క్వాలిఫికేషన్ అనేది ఉంది. ఏజ్ లిమిట్ 18 to 50 years అయితే ఏజ్ లిమిట్ ఇచ్చారు. అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ 1500 ఫీజు ఉంటుంది లెవెల్ 10 పోస్ట్ కి. లెవెల్ 6 పోస్ట్ అయితే 1200 ఫీజు. లెవెల్ 2 పోస్ట్ కి 1000 రూపాయలు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కి ఫీజు ఏం లేదు. టోటల్ పోస్ట్స్ వచ్చేసరికి 173 పోస్టులు ఉన్నాయి. అప్లికేషన్ స్టార్ట్ ఫ్రమ్ 15 జనవరి నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ 30 జనవరి. సిబిటి వచ్చేసరికి తర్వాత నోటిఫై చేస్తారు మనకు అఫీషియల్ వెబ్సైట్ లో. సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే సిబిటి, రిటర్న్ టెస్ట్, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. శాలరీ చూసుకున్నట్లయితే స్టార్టింగ్ 30,000 ఉంది అప్రాక్సిమేట్లీ. నెక్స్ట్ పోస్ట్ చూసుకున్నట్లయితే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఐఏఎఫ్ ఎయిర్మెన్ గ్రూప్ 5 పోస్టులు అనమాట. ఇవి టెక్నికల్, మెడికల్ అసిస్టెంట్ ట్రేడ్ సంబంధించినవి. దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇంటర్ బైపీసీ చదివి ఉండాలి లేదా డిప్లొమా ఆర్ బీఎస్సీ ఇన్ ఫార్మసీ. ఏజ్ లిమిట్ 70 to 21 years. అప్లికేషన్ ఫీజు జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ 550 ప్లస్ 18% జిఎస్టీ. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ 550 ప్లస్ 18% జిఎస్టీ. సేమ్ ఫీజ్ అనమాట అందరికి. టోటల్ పోస్ట్ నాట్ స్పెసిఫైడ్. అప్లికేషన్ స్టార్ట్స్ ఫ్రమ్ 12th జనవరి టు లాస్ట్ డేట్ 1st ఫిబ్రవరి. సిబిటి 31st మార్చ్ ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ రిటర్న్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్, మెడికల్ ఎగ్జామ్, ఫైనల్ మెరిట్ లిస్ట్. శాలరీ వచ్చేసరికి 39,000 అప్రాక్సిమేట్లీ ఉంటుంది మనకి స్టార్టింగ్. తర్వాత పోస్ట్ కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇంటేక్ 1 of 2027. పోస్ట్ నేమ్ అగ్నివీర్ వాయు. ఓన్లీ అన్మ్యారీడ్ క్యాండిడేట్స్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఇంటర్, ఎంపీసీ ఆర్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ సైన్స్ స్ట్రీమ్. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 17.5 నుంచి 21 years వరకు ఉంది. అప్లికేషన్ ఫీజు ఎంత అంటే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ అందరికి, ఆల్ క్యాండిడేట్స్ కి 649. టోటల్ పోస్ట్ నాట్ స్పెసిఫైడ్. అప్లికేషన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయినాయి అంటే జనవరి 12, 2026 నుంచి. లాస్ట్ డేట్ 1st ఫిబ్రవరి. సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 31st మార్చ్ ఉండిద్ది. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి ఫేజ్ 1 ఆన్లైన్ టెస్ట్, ఫేజ్ 2 టెస్టింగ్ ఎట్ ఏఎస్సి, ఈఎఫ్టీ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, 1.6 kilometers రన్, 10 పుష్అప్స్, 10 సిట్అప్స్, 20 స్క్వాట్స్. ఫేజ్ 3 మెడికల్ టెస్ట్ అన్నమాట. ఫీమేల్ క్యాండిడేట్స్ కి కొంచెం డిఫరెంట్ గా ఉండిద్ది, కొంచెం కన్సెషన్ ఉంటుంది అనమాట ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ లో. మీకు కింద నోటిఫికేషన్ ఇస్తాను కదా డిస్క్రిప్షన్ లో, అక్కడ చెక్ చేయండి. శాలరీ వచ్చేసరికి 30,000 ఉంటుంది స్టార్టింగ్. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసరికి ఇండియన్ ఆర్మీ ఎస్ఎస్సి టెక్నికల్ అనమాట. ఇవి ఆర్మీలో ఎవ్రీ ఇయర్ పడతాయి. 67th మెన్, 67th బ్యాచ్. పోస్ట్ నేమ్ వచ్చేసరికి షార్ట్ సర్వీస్ కమిషన్ టెక్నికల్ 67th మెన్ కోర్స్, ఓన్లీ అన్మ్యారీడ్ మెన్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి బిఈ, బీటెక్, సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, మెకానికల్ ఎక్సెట్రా. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఆర్ ఆల్సో ఎలిజిబుల్. ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళు కూడా ఎలిజిబుల్. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 20 to 27 years ఏజ్ లిమిట్ ఉండొచ్చు. అప్లికేషన్ ఫీజు ఏం లేదు. టోటల్ పోస్టులు 350. అప్లికేషన్ స్టార్ట్స్ ఫ్రమ్ 7th జనవరి నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసరికి February 5th. సిబిటి వచ్చేసరికి నో ఎగ్జామ్ లేదు. షార్ట్ లిస్టెడ్ బై మార్క్స్ ఇన్ అకాడమిక్ క్వాలిఫికేషన్. బీటెక్ లో వచ్చిన మార్క్స్ ని బట్టి మనకి షార్ట్ లిస్ట్ చేసి ఎస్ఎస్బి ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారు. ఏప్రిల్, జూన్ లో ఉండిద్ది ఇంటర్వ్యూ. మెడికల్ ఎగ్జామ్ ఉండిద్ది. తర్వాత స్టార్టింగ్ ట్రైనింగ్ లో శాలరీనే 56,000 ఉండిద్ది. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసరికి కూడా సేమ్ ఇప్పుడు చెప్పినట్టే ఇండియన్ ఆర్మీ నుంచి వచ్చిన నోటిఫికేషన్. 67th ఉమెన్ కేటగిరీ ఇది. ఎస్ఎస్సి టెక్నికల్. పోస్ట్ నేమో సేమ్ మనకి మెన్ అయితే ఎలా అయితే ఉందో ఇది కూడా ఉమెన్. ఓన్లీ అన్మ్యారీడ్ ఉమెన్ క్యాండిడేట్స్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా సేమ్ మనకి అక్కడ ఏదైతే ఉందో ఇక్కడ అదే. ఫీజు ఇక్కడ పోస్టులు వచ్చేసరికి మనకు మారుతాయి. 29 పోస్టులు అయితే ఉన్నాయి ఫీమేల్స్ కి. ఎగ్జామ్ డేట్స్ 1 day ముందు ఉండిద్ది. ఇది సేమ్ శాలరీ కూడా అది సేమ్ ఒకటే అనమాట. తర్వాత పోస్ట్ ఇండియన్ నేవీ ఎస్ఎస్సి ఆఫీసర్, షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్స్ అనమాట ఈ పోస్ట్ నేమ్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి డిగ్రీ, బీకామ్, బీఎస్సీ, బీటెక్, బిఈ, ఎంఏ, ఎంఎస్సి, ఎంబీఏ, పీజీడిఎం, ఎంసీఏ వీటిలో ఏ క్వాలిఫికేషన్ ఉన్నా కానీ మనం అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 20 to 27 years. అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి ఫీజు ఏం లేదు. టోటల్ పోస్ట్ 260. అప్లికేషన్ 24 జనవరి నుంచి అంటే ఇవాళ నుంచి స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసరికి 24th ఫిబ్రవరి. సిబిటి ఎగ్జామ్ ఏమి ఉండదు. ఇవి కూడా మనకి దీని సెలక్షన్ ప్రాసెస్ కూడా మనకి షార్ట్ లిస్టెడ్ బై మార్క్స్ ఇన్ అకాడమిక్ క్వాలిఫికేషన్, ఎస్ఎస్బి ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామ్. ఈ జాబ్ లో మనకి స్టార్టింగ్ శాలరీ 1,25,000 దాకా ఉండేది పర్ మంత్. నెక్స్ట్ జాబ్ చూసుకున్నట్లయితే నాబార్డ్
నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఇది. ఈ పోస్ట్ నేమ్ వచ్చేసరికి డెవలప్మెంట్ అసిస్టెంట్ హిందీ. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎనీ డిగ్రీ, ఏదైనా డిగ్రీ చేసిన వాళ్ళు ఉంటే సరిపోతుంది. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 21 to 35 years. ఏజ్ రిలాక్సేషన్ యాజ్ పర్ రూల్స్, ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ 649, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కి 118 రూపీస్ ఫీజు అయితే చెల్లించాలి. టోటల్ పోస్టులు వచ్చేసరికి 162. అప్లికేషన్ స్టార్ట్స్ ఫ్రమ్ జనవరి 15 అప్లికేషన్ స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసరికి February 3. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి 21 February, 12th April అయితే జరుగుతుంది. 21 February ఏమో ప్రిలిమ్స్, 12th April మెయిన్స్ జరుగుతుంది. సెలక్షన్ ప్రాసెస్ సిబిటి 1 ప్రిలిమ్స్, మెయిన్స్, ఎల్పిటి లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది. స్టార్టింగ్ సాలరీ వచ్చేసరికి 46,500 దాకా ఉంటుంది. నెక్స్ట్ పోస్ట్ చూసుకున్నట్లయితే తెలంగాణ డిస్ట్రిక్ట్ కోర్ట్. పోస్ట్ నేమ్ వచ్చేసరికి ఏమేమి పోస్టులు అంటే రికార్డ్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్, ఎగ్జామినర్, ఆఫీస్ సబార్డినేట్, కాపీయిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్, టైపిస్ట్, స్టెనో, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనం చూసుకున్నట్లయితే ఎనీ డిగ్రీ, ఏదైనా డిగ్రీ చేసి ఉండాలి. ఫీల్డ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ కి డిగ్రీ, కాపీయిస్ట్, టైపిస్ట్, ఎగ్జామినర్ పోస్ట్ కి ఇంటర్, ఆఫీస్ సబార్డినేట్ 7th క్లాస్ చదువుంటే సరిపోతుంది. ప్రాసెస్ సర్వర్, రికార్డ్ అసిస్టెంట్ కి 10th క్లాస్ సరిపోతుంది. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 to 46 years. గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి జనరల్, ఓబీసీ 600 ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఈడబ్ల్యూఎస్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ కి 400 ఫీజు ఉంటుంది. టోటల్ పోస్ట్ వచ్చేసరికి 859 పోస్టులు. అప్లికేషన్ స్టార్ట్స్ ఫ్రమ్ 24 January, ఈ రోజు నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయితే లాస్ట్ డేట్ వచ్చేసరికి 13 February. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ టు బి నోటిఫైడ్ లేటర్. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి స్కిల్ టెస్ట్ ఇన్ షార్ట్ హ్యాండ్ ఫర్ స్టెనో, సిబిటి ఫర్ అదర్ పోస్ట్. అన్ని పోస్టులకి సిబిటి ఉంటుంది. షార్ట్ హ్యాండ్ కి స్కిల్ టెస్ట్, టైపిస్ట్ కి స్కిల్ టెస్ట్ ఉంటుంది. శాలరీ వచ్చేసరికి 32,000 స్టార్టింగ్ శాలరీ ఉంటుంది. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసరికి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. పోస్ట్ టైం అప్రెంటిస్ పోస్టులు ఇవి, కొన్ని రోజులే ఉంటుంది. మీకు అప్రెంటిస్ ట్రైనింగ్ షిప్ సర్టిఫికేట్ ఇస్తారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎనీ డిగ్రీ. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 20 to 28 years. అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ 150 రూపీస్ ప్లస్ జిఎస్టీ. ఫర్ ఎస్సీ, ఎస్టీ 100 రూపీస్ ప్లస్ జిఎస్టీ. ఫర్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ నిల్, అంటే ఫీజు ఏమి ఉండదు. హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ కి టోటల్ పోస్టులు వచ్చేసరికి 600 అనమాట. ఇవి మనకి అప్లికేషన్ స్టార్ట్స్ ఫ్రమ్ 15 January, లాస్ట్ డేట్ 25 January. ఎగ్జామ్ ఏముండదు దీనికి. సెలక్షన్ ప్రాసెస్ డిగ్రీలో వచ్చిన మార్క్స్ బట్టి సెలెక్ట్ చేస్తారు. శాలరీ వచ్చేసరికి 12,300 ఉండేది స్టార్టింగ్ శాలరీ. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసరికి సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. సుప్రీం కోర్టులో లా క్లర్క్ గా. పోస్ట్ నేమ్ వచ్చేసరికి లా క్లర్క్ కమ్ రీసెర్చ్ అసోసియేట్. దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూస్తే ఎనీ డిగ్రీ విత్ ఎల్ఎల్బి, డిగ్రీతో పాటు ఎల్ఎల్బి చేసి ఉండాలి. ఏజ్ లిమిట్ 20 to 32 years ఉంటుంది. అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి అందరికి 750 రూపీస్ అప్లికేషన్ ఫీజు అయితే పే చేయాలి. టోటల్ పోస్టులు 90. అప్లికేషన్ స్టార్ట్స్ ఫ్రమ్ 20th January 2026. ఆల్రెడీ అప్లికేషన్ స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసరికి February 7th. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఈ పోస్ట్ సంబంధించి ఎగ్జామ్ ఎప్పుడు ఉండిద్ది అంటే March 7th అయితే ఎగ్జామ్ ఉండిద్ది. దీనికి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి Part 1 ఎగ్జామ్ ఒకటి, Part 2 రిటర్న్ టెస్ట్ ఒకటి ఉండిద్ది. తర్వాత ఇంటర్వ్యూ ద్వారా పోస్టులు సెలెక్ట్ చేస్తారు. శాలరీ వచ్చేసరికి స్టార్టింగ్ 1 lakh శాలరీ అయితే ఉండిద్ది. నెక్స్ట్ పోస్ట్ చూసుకున్నట్లయితే ఆధార్. పోస్ట్ నేమ్ సూపర్వైజర్, ఆధార్ సూపర్వైజర్, ఆధార్ ఆపరేటర్. 2 రకాల పోస్టులు అయితే ఉన్నాయి. దీనికి ఎస్ఎస్సి 10th ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఏజ్ లిమిట్ 18 years అబవ్ ఉంటే సరిపోతుంది. అప్లికేషన్ ఫీజు ఏం లేదు. టోటల్ పోస్టులు వచ్చేసరికి 282 అప్రాక్సిమేట్లీ. అప్లికేషన్ 27 December నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసరికి January 31. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి మనం అప్లై చేసేటప్పుడు ఆధార్ సూపర్వైజర్ సర్టిఫికేట్ అనేది అడుగుతుంది. మీరు అంతకుముందు ఆధార్ సూపర్వైజర్ ఎగ్జామ్ రాసి సర్టిఫికేట్ తీసుకున్న వాళ్ళైతే అప్లై చేసుకోగలరు. శాలరీ వచ్చేసరికి స్టార్టింగ్ 15,000 ఉండిద్ది. నెక్స్ట్ పోస్ట్ ఆర్ఆర్బి సెన్ 8 of 2025 ఐసోలేటెడ్ కేటగిరీ పోస్టులు అనమాట. పోస్ట్ నేమ్స్ ఏమేమి పోస్టులు ఉన్నాయంటే చీఫ్ లా అసిస్టెంట్, పబ్లిక్ ప్రాసిక్యూటర్, జూనియర్ ట్రాన్స్లేటర్ హిందీ, ల్యాబ్ అసిస్టెంట్, స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్ ఎక్సెట్రా ఇలాంటి పోస్టులు అయితే ఉన్నాయి రైల్వేలో. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి లా అసిస్టెంట్ కి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ కి ఎల్ఎల్బి చేసి ఉండాలి. పీజీ కూడా చేసి ఉండాలి. 10th plus 12th ఇంటర్ సైన్స్ స్ట్రీమ్ చేసిన వాళ్ళు ల్యాబ్ అసిస్టెంట్ కి ఎలిజిబుల్ అనమాట. ఇంటర్ చేసిన వాళ్ళు ల్యాబ్ అసిస్టెంట్ అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 to 30 years. ఏజ్ రిలాక్సేషన్ అనేది గవర్నమెంట్ రూల్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి మనకి జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ 500 ఫీజు ఉండేది. 400 రిఫండ్ వస్తుంది సిబిటి 1 క్వాలిఫై అవ్వకపోతే. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ ఉమెన్ క్యాండిడేట్స్ కి 250 రూపీస్ ఫీజు ఉంటుంది. ఇది కూడా రిఫండ్ వస్తుంది క్వాలిఫై అవ్వకపోతే సిబిటి 1.
మనకి టోటల్ పోస్టులు T41 దాకా పోస్టులు అయితే ఉన్నాయి. అప్లికేషన్ స్టార్ట్స్ ఫ్రమ్ December 30 నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయింది. దీనికి వీడియో చేద్దాం అనుకున్నా కానీ కుదరలేదు. లాస్ట్ డేట్ వచ్చేసరికి 29 జనవరి. కరెక్షన్ విండో వచ్చేసరికి 1 ఫిబ్రవరి నుంచి 10th ఫిబ్రవరి వరకు ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ తర్వాత తెలుస్తుంది. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి CBT డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ ఒక ఎగ్జామ్ అయితే ఉండిద్ది. దీనికి శాలరీ వచ్చేసరికి 28,000 శాలరీ ఉండిద్ది. మనం దీని తర్వాత నెక్స్ట్ పోస్ట్ వచ్చేసరికి మనకు ఆంధ్రప్రదేశ్లో డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ, కొన్ని డిస్ట్రిక్ట్స్ లో మనం డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీలో పర్మనెంట్ రెగ్యులర్ బేసిస్ కింద పోస్టులు అయితే రిలీజ్ చేశారు. ఏమేమి డిస్ట్రిక్ట్ లో రిలీజ్ చేశారు చూద్దాం. ఇక్కడ మనకి DLSA ప్రకాశం, DLSA అనంతపురం, DLSA ఈస్ట్ గోదావరి, DLSA వెస్ట్ గోదావరి, DLSA విశాఖపట్నం, DLSA విజయనగరం, ఇలా ఈ డిస్ట్రిక్ట్స్ వరకు అయితే మనకి పోస్టులు రిలీజ్ చేశారు. వాటిల్లో DEO పోస్టులు ఫ్రంట్ ఆఫీస్ కోఆర్డినేటర్, రికార్డ్ అసిస్టెంట్ అనేది అనంతపురం ఒక్క దాంట్లోనే ఉంది. మిగతా వాటిలో ఫ్రంట్ ఆఫీస్ కోఆర్డినేటర్, DEO పోస్టులు అయితే ఉన్నాయి. వీటికి సంబంధించిన మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళు వీటికి ఎలిజిబుల్. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 to 42 years. అలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి జనరల్, OBC, EWS 1000 రూపీస్ అప్లికేషన్ ఫీజు, SC, ST, PWD 500 ఫీజు. టోటల్ పోస్టులు అన్ని జిల్లాలో కలిపి 12 పోస్టులు, అంటే ఒక్క దాంట్లో ఒక్కొక్కటి అట్లా ఉన్నాయి. అప్లికేషన్ స్టార్ట్స్ ఫ్రమ్ 12th జనవరి నుంచి లాస్ట్ డేట్ 27 జనవరి. OMR షీట్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది ఆఫ్లైన్. సెలక్షన్ ప్రాసెస్ ఆఫ్లైన్ ఎగ్జామ్, ఆఫ్లైన్ అప్లికేషన్ పెట్టుకోవాలి మనము. నోటిఫికేషన్ లాస్ట్ పేజెస్ లో మీకు అప్లికేషన్ 2 pages అయితే ఉండదు. దాన్ని ఫిల్ చేసి మీరు పోస్ట్ అయితే సెండ్ చేయాలి. ఏ డిస్ట్రిక్ట్ కి ఆ డిస్ట్రిక్ట్ ఆఫీస్ కి సెండ్ చేయాలన్నమాట, DLSA ఆఫీస్ కి. ఆఫ్లైన్ అప్లికేషన్ అప్లై చేసుకోవాలంటే కింద ఇచ్చిన డిస్క్రిప్షన్ లో ఇచ్చిన నోటిఫికేషన్ లో లాస్ట్ 2 pages లో అప్లికేషన్ ఉంది, అక్కడ నుంచి అప్లై చేసుకోవచ్చు. శాలరీ 28,000 వరకు అయితే ఉండేది దీనికి. నెక్స్ట్ వచ్చేసరికి స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ, SLSA, సేమ్ పైన DLSA లాగానే ఇది స్టేట్ అనమాట, ఆంధ్రప్రదేశ్ స్టేట్ సంబంధించి. దీంట్లో కూడా సేమ్ DEO పోస్టులు, ఫ్రంట్ ఆఫీస్ కోఆర్డినేటర్ పోస్టులు అయితే ఉన్నాయి. దీనికి ఏదైనా డిగ్రీ సేమ్ పైన ఏదైతే ఉందో సేమ్ మొత్తం అన్ని అంతా ఒకటే అండి. దీనికి కూడా సేమ్ అప్లికేషన్ ఫీజు, టోటల్ పోస్టులు అనమాట. అప్లికేషన్ 12 జనవరి నుంచి స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసరికి 27 జనవరితో అప్లికేషన్ ఎండ్ అవుతుంది. ఎగ్జామ్ కూడా సేమ్ ఇన్నా చెప్పిన DLSA ప్రాసెస్. సెలక్షన్ ప్రాసెస్ కూడా ఆఫ్లైన్ ఎగ్జామ్, ఆఫ్లైన్ అప్లికేషన్. నెక్స్ట్ వచ్చేసరికి దూరదర్శన్ కేంద్రం విజయవాడ, రీజనల్ న్యూస్ యూనిట్, దూరదర్శన్ కేంద్రం విజయవాడ, RNU. పోస్ట్ నేమ్ వచ్చేసరికి స్ట్రింగర్స్ అన్నమాట. ఈ పోస్ట్ నేమ్ స్ట్రింగర్స్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఏదైనా డిగ్రీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. ఏజ్ లిమిట్ 18 to 42 years. అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి అందరికి 1180 రూపాయలు ఫీజు. OC అయినా, SC, ST ఎవరైనా మనం DD తీయాలి. DDK విజయవాడ నేమ్ మీద. టోటల్ పోస్టులు నాట్ స్పెసిఫైడ్. అప్లికేషన్ స్టార్ట్ 12th జనవరి, లాస్ట్ డేట్ 20 ఫిబ్రవరి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వచ్చేసరికి తర్వాత చెప్తారు. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి ఆఫ్లైన్ అప్లికేషన్. ఇది కూడా 1500 లోకల్ కవరేజ్. లోకల్ అయితే 1500 ఉండేది మనకి 6 hours కలిపి. అదే మనం 10 kilometers కంటే ఎక్కువ కవరేజ్ చేస్తే 2 కవరేజ్ కింద వస్తుంది. సెకండ్ కవరేజ్ కింద మనకి 1000 రూపీస్ అనేది ఛార్జ్ చేస్తారు. అలానే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కానీ లేదా ఏదైనా అవుట్ స్టేషన్స్ లో కవరేజ్ చేసినప్పుడు మనకి 6 hours కి 1800 అనేది పేమెంట్ అయితే చేస్తారు. ఇక్కడ వరకు వచ్చామంటే వీడియో మొత్తం చూసినట్టున్నాం. వీడియో వర్తి అనిపిస్తే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని జాబ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. వీడియోని ఇప్పుడే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.